నిజం ఎప్పుడూ ఒంటరిగానే పయనిస్తుంది. అబద్ధానికి ఎప్పుడూ తోడు కావాలి. ఎవరో ఒకరు మన రంగును రూపాన్ని చూసి హేళన చేసినంత మాత్రాన మన శక్తి సామర్థ్యాలు పాతాళానికి పడిపోవు కదా. సముద్రంలో నీరు ఉప్పుగానే ఉండవచ్చు, కానీ దానిలో సంపదకు కొదవలేదు కదా. కాళ్ళ మీద పడటం కాదు, కాళ్ళ మీద నిలబడటం నేర్చుకుంటే తడబడినా నిలబడేందుకు సహాయం చేయడానికి దైవం వెంటే ఉంటాడు. రిస్క్ తీసుకోవడానికి భయపడకండి. రిస్క్ తీసుకున్నప్పుడే అతి పెద్ద అవకాశాలు వస్తాయి. వాస్తవిక దృక్పథంతో ఉండి మీ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అవకాశాలు అవే వస్తాయి. చెప్పులు వేసుకొని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవకు వెళ్ళడం రెండూ ఒక్కటే. ప్రపంచాన్ని గెలవాలనుకునే ముందు నువ్వు నీ బలహీనతలతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. చీకటి నలుపని, వెలుగు తెలుపని అందరికీ తెలుసు, కానీ పోరాడితేనే గెలుపని కొందరికి మాత్రమే తెలుసు. మార్పు కోసం వేసే మొదటి అడుగు అవగాహనతోనే మొదలవుతుంది. ఇటుక, ఇసుక, సిమెంటు కలయిక కాదు, మనసున్న మమతానురాగాల అందమైన బంధం ఇల్లు. చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లవారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవితం. గుర్తుంచుకోండి, మనిషి 2 సంవత్సరాలలో మాటలు నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకోవడానికి జీవిత కాలం సరిపోవట్లేదు. వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోవచ్చు. నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్ళను పట్టించుకో. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళను వదిలిపెట్టకు. అకారణంగా ఒక వ్యక్తి నీ మీద అతి ప్రేమ చూపుతున్నాడు అంటే అతను మోసం చేస్తుంటాడు, లేదా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండి ఉంటాడు. తిన్నది కడుపున ఉండదు, కానీ అన్నది మనసులో ఉండిపోతుంది. అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి. మిమ్మల్ని అవమానించే వాడిని మీ దగ్గరకు రానియకండి. మిమ్మల్ని అవమానించే వారి దగ్గరకు మీరు కూడా వెళ్ళకండి. సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనిపించకుండా పోతాయి. ఆశతో కాకుండా ఆశయంతో పనిచేస్తే ఫలితం ఆదర్శవంతంగా ఉంటుంది. అంధునికి అద్దం ఇవ్వడం ఎంత నిష్ప్రయోజనమో, మూర్ఖుడికి మంచిని బోధించడము అంతే. ఎదుటి వారిని దూరం చేసుకునేంత కోపం చూపించే ముందు మనల్ని వారు ఎంతలా ప్రేమించారో ఆలోచించాలి. ఖరీదైన పట్టుచీరలు, ఘనమైన ఆభరణాలు ఎన్ని ఉన్నా ప్రేమ నిండిన చిరునవ్వు మగువ మోముకి అందమైన ఆభరణం. చీకటి ప్రభావం వెలుగు వచ్చే వరకే, అపజయాల ప్రభావం విజయం వరించే వరకే, చెడు మాటల ప్రభావం మంచి విలువ తెలిసే వరకే, బలహీనతల ప్రభావం నువ్వు బలంగా మారే వరకే. ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నాననే భరోసా ఇవ్వండి. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూస్తే మనసుకు ప్రశాంతత ఎక్కువ. కష్టంలో ఉన్నవారిని ఆదుకుందాం, ఎందుకంటే మనకు ఎప్పుడు కష్టం వస్తుందో తెలియదు కదా. వచ్చినప్పుడు మనల్ని ఎవరో ఒకరు ఆదుకుంటారు. వస్తువును మరో వస్తువుతో రీప్లేస్ చేయొచ్చు, కానీ మనిషి స్థానాన్ని మరో మనిషితో భర్తీ చేయలేం. అందుకేనేమో మిస్ యూ అనే పదం పుట్టింది. అడగని వాడికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వాడికి నేర్పే విద్య, స్వార్థపరునికి చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. నీలో నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే మరెక్కడ కూడా ప్రశాంతతను పొందలేవు. ఓటమి విజయానికి అంతం కాదు, ఓటమి విజయానికి తొలిమెట్టు. ఒక్కోసారి విజయం వల్ల వచ్చే లాభాల కంటే ఓటమి నేర్పే పాఠాలే ఎక్కువ.
గెలవకపోవటం ఓటమి కాదు, తిరిగి ప్రయత్నించకపోవడమే ఓటమి. ఒక పనిని సాధించలేకపోయినంత మాత్రాన అపజయం పాలయ్యాడు అనడం సరికాదు. విజయం అనేది 99% అపజయమే. గాయపడ్డ గతం ఒకటి ప్రతి గుండె వెనకాల ఉంటుంది. కాకపోతే కొందరు వర్షించే మేఘాల్లాంటి కళ్ళతో ప్రదర్శిస్తే మరికొందరు చిరునవ్వుతో దాచుకుంటారు. ఆత్మాభిమానం ఉన్న వాళ్ళెవ్వరూ తమను తాము బాధించుకునేట్టు ఒకరికి లోబడి ఉండలేరు. అకారణంగా ఎవరు ఏమన్నా సహించలేరు. వారి ఆత్మ ఏ నిందను భరించలేదు. ఇంట్లో నాన్నని చూసి నేర్చుకో, కష్టపడకుండా ఏదీ రాదని. అమ్మను చూసి నేర్చుకో, ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకో, ఇంట్లో కళ్ళకి ప్రతిరూపం ఆడపిల్ల అని. తమ్ముడిని చూసి నేర్చుకో, అల్లరి కూడా అందంగా ఉంటుందని. జీవితాన్ని చదవాలంటే ముందు కుటుంబాన్ని చదువు మిత్రమా. చాలా విలువలతో కూడిన పుస్తకం ఇది. మనతో అవసరం తీరిపోతే చిన్న తప్పుకే దూరం పెట్టేస్తారు. అవసరం ఉపయోగం ఉంటే ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మళ్ళీ క్షమించేస్తారు. తేనెలో ముంచినా వేప తన తత్వాన్ని కోల్పోలేదు. పాముకు ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగస్నానం చేసినా వారిలోని మలినాలు తొలగిపోవు, చెడు గుణం మారిపోదు. కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెట్టవచ్చు. లోకులు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు. అందుచేత ఇతరులు నిన్ను అనే మాటలను పెద్దగా పట్టించుకోవద్దు. నవ్వే పెదవుల వెనుకున్న ఏడ్చే కన్నులను గుర్తించేవాడే నిజమైన స్నేహితుడు. ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్క రోజైనా గౌరవంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది ఇతరులకు కష్టాల్లో ఉన్న సుఖాన్ని ఇవ్వమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించమని. శాశ్వతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కి బలహీనమైపోతుంది. గురుకులాలకు వెళ్ళి గురువును సేవిస్తూ చదువు నేర్చుకోవడం ఒకప్పటి తరం. పాఠశాలలు కళాశాలలకు వెళ్ళి చదువు నేర్చుకోకుండా చదువును కొని గురువుల మీద సెటైర్లు వేయడం ఇప్పటి తరం. భయపడి చెవులు మూసుకుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది? మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే. ఏ వృత్తి చేపట్టాలన్నా ఎన్నో పుస్తకాలు చదవాలి. మంచి మనిషిగా ఎదగాలంటే భగవద్గీత చదవాలి. తన వారి బాధలు పంచుకుంటే కలిగే తృప్తి బాధే వేరు. కానీ ఇతరులు పెట్టే బాధ కంటే తన వారు పెట్టే బాధ నరకమే. బద్ధకస్తునికి ఇష్టమైన పదం రేపు. తల్లిదండ్రులను ప్రేమించలేని వారు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. అందం చూసే కళ్ళలో కాదు, ఆహ్వానించే మనసులో ఉండాలి. సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ కనిపిస్తుంది. స్వార్థపరుడి కంటే మరే వ్యక్తి మోసపోడు. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం. ఉత్తములు ఎదుటివారిలో మంచితనాన్నే చూస్తారు. సంపాదన లేని మగాన్ని, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ లోకం. అహంకారం విడిచిపెట్టి చూస్తే చుట్టూ ఉన్న ఆనందం మనకు కనిపిస్తుంది. మనిషికి శత్రువులు ఎవరో తెలుసా? ఒకటి భయం, రెండోది సోమరితనం. ఆవేశం అధికమైతే ఆలోచన తగ్గుతుంది, ఆలోచన తగ్గితే అంధకారమే మిగులుతుంది. గతం గురించి బాధపడే అంత సమయం మనసుకు ఇవ్వకు. అలసిపోయేంతగా సాగిపో. ఏది గుర్తుకు రానంతగా నిద్రపో. నవ్వించడం యోగమో కాదో తెలియదు, కానీ నవ్వకపోవడం ఖచ్చితంగా రోగమేనట. గెలిస్తే నీకు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, ఓడితే అందులో నీ వాళ్ళెంతమందో తెలుస్తుంది. జీవితంలో ప్రతి సంఘటన అనుభవంలాగా తీసుకో. జీవితం ఎంతో అందంగా కనపడుతుంది. మంచిది చెడ్డది అని ఏ రోజు పేరు తగిలించుకొని రాదు. రోజు మంచిగా మార్చాలన్నా చెడ్డగా మారాలన్నా నీ ఆలోచనలే కారణం. ఏం జరిగినా పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిరోజు మంచిదే.
మన వలన ఒకరు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసినప్పుడు మనకి ఎంత కష్టమైనా మనం వారికి దూరంగా ఉండటమే మంచిది. ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే. గెలిచేవాడు ఆ 24 గంటలు కష్టపడుతుంటాడు. ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే తేడా. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విషయం. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోయేవానికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు. కాలం చాలా పవిత్రమైనది. దీనిని ఏ రీతిగా ఉపయోగపెడుతున్నారో ఎవరికి వారు యోచించుకోవాలి. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. భర్తను కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకున్న స్త్రీకి భర్తే పెద్ద శత్రువు.